హై వ్యూవర్స్, ధర్మస్థల కేసుకు సంబంధించి బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్ ఏది ఇచ్చిందన్నట్టు, అక్కడికి అమ్మాయి వెళ్తే చాలు ఇక మిస్ అయిపోయింది అన్నట్టు, ఆ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగిందన్నట్టు వార్తలు చాలా వస్తున్నాయి. దాని మా నుంచి మొత్తం స్టడీ చేస్తున్నా. వీడియో ఇద్దామన్న మూమెంట్లో ఈ ప్రజ్వల్ రేవణ్ కేసు వచ్చింది. ముందు ఇది ఇద్దాం, తర్వాత లంచ్ చేద్దాం, ఆ తర్వాత అది ఇద్దాం అని చెప్పేసి అనుకున్నా. ఈ లోపు ఆల్రెడీ బీబీసీలో తెలిసిన వాళ్ళతో మాట్లాడా, బయట వేరే ఛానల్స్ వాళ్ళతో కూడా మాట్లాడాను. అసలు మీకు వచ్చిన న్యూస్ ఏంటి, మీరు ఇస్తుంది ఏంటి అని. సరే వాళ్ళు ఏదో చెప్పారు, మొత్తం కవర్ చేద్దాం. కానీ ముందు ప్రజ్వల్ రేవణ్తో మాట్లాడదాం. ప్రజ్వల్ రేవణ్ ఈ ఊర పంది, ఈ ఊర కుక్క ఏం పర్లే అనొచ్చు. పని మనిషిని రేప్ చేసి దాన్ని మరల వీడియో ఫుటేజ్ తీసి అది వాడి దగ్గర పెట్టుకొని ఆమెను బ్లాక్మెయిల్ చేసి వేధించిన దానికి సంబంధించి కేసు నమోదైంది. డిసెంబర్ 31, 2024 కేసు ఫాలోఅప్ చేసింది. హార్డ్లీ ఎంతండి 7 నెలల్లో ఇన్వెస్టిగేషన్ కూడా అయిపోయింది. 2025 చాలా ఫాస్ట్గా జరిగింది. కారణం, ప్రజాప్రతినిధుల కోర్టులో అతను ఎంపీగా ఉన్నప్పుడు ఇవన్నీ చేశాడు. ఇప్పుడు ఎంపీ కాదు, అండ్ పార్టీ కూడా వాడిని సస్పెండ్ చేసింది. ఈరోజు కోర్టులో దోషిగా తేల్చారు, అతను తప్పు చేశాడు అన్నారు, రేపు శిక్ష ఖరారు చేస్తామన్నారు. ఇక ఇప్పుడు ఈ కేసు అత్యంత కీలకమైనది ఏంటి? ఓ చీర. కేసు మొత్తాన్ని మలుపు తిప్పింది ఆ చీర. నిజంగా ఆ మహిళ యొక్క తెలివి ఉంది, సింప్లీ సూపర్. ఈ ఊర పంది ఆ మహిళ మీద బలాత్కారం చేసి ఫుల్ ఎంజాయ్ చేస్తూ, ఇది పెద్దల కోసం వీడియో, పిల్లలు చూడకండి, ఓకేనా? కొన్ని పదాలు కొన్ని చెప్పేటప్పుడు కొన్ని రియాలిటీకి దగ్గరగా చెప్పాలి కాబట్టి తప్పట్లేదు నాకు. వాడు సెక్స్ చేస్తున్నప్పుడు ఆమెతో, లేదా బలాత్కారం చేస్తున్నప్పుడు ఆమెతో వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నాడు కదా. ఆ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు వీడి శాడిజం ఎలాగంటే, వీడి యొక్క స్పెర్మ్ అనేది ఉంది కదా, వీర్యం, అది ఆమె బట్టల మీద చేసేసాడు. దెన్ ఆమెకు మరి ఎందుకు అనిపించిందో తెలియదు, నిజంగా ఆమెకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా ఆ తెలివికి. వీడి స్పెర్మ్ ఏ చీర మీద అయితే పడిందో మరలా ఆ చీర ఆమె కట్టుకొని వెళ్ళాల్సిందేగా. ఆ చీరను ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా దాచింది. వీడు నేను ఏ తప్పు చేయలేదు అదని ఇదని అన్నాడు కదా. వాడు ఆ రోజు నన్ను బలాత్కారం చేసినప్పుడు నా ఒంటి మీద ఉన్నటువంటి చీర మీద వాడు స్పెర్మ్, వాడు వీర్యం ఉంది. వాడు కండోమ్ కూడా పెట్టుకోవాలి, చేసేసాడు. దెన్ అది నేను ఇస్తా, ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ మొత్తం చెక్ చేయండి అన్నారు. మొత్తం చెక్ చేస్తే వాడిదేని తేలింది, ఖతం అయిపోయింది. దెన్ ఆ వీడియోలు రిమైనింగ్ అవన్నీ ఏంటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద వస్తాయి. ఆ కేసు అండ్ పని మనిషిని ఈ రకం బలాత్కారం చేయడం, రేప్, అండ్ ప్రజాప్రతినిధిగా ఉంటూ వేధించడం, భయపెడతాం, అవి, అండ్ మధ్యలో ఒకసారి చంపాడు మాట్లాడటం, అవి. ఇలా చెక్ చేసుకుంటూ పోతే వీడికి పడే శిక్షలు మేబీ రేపు జడ్జిలు ఏవైతే తీర్పులు ఇస్తారో పీక్స్ హైలైటర్ అంటే జీవిత ఖైదు కూడా వీడికి దించవచ్చు. ఇక నార్మల్గా పడ్డ మినిమంలో మినిమం నేను చెక్ చేసిన దాని ప్రకారం కనీసం 5 సంవత్సరాలు పడిద్ది, లేదా 7 సంవత్సరాలు. అయిపోయింది వీడి జీవితం. ఇంకా తెలిసిందేగా, అవతల ఉన్నది టెర్రరిస్ట్ అయినా నేను డాక్టర్ని అన్నప్పుడు నేను వాడిని కాపాడాలి. అలాగే లాయర్లు కూడా ఏంటి, అవతల ఉన్న వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా వీళ్ళ క్లయింట్ కాబట్టి వాడి తరపున వాదించాలి. అలా మారిపోయారు వీళ్ళు కూడా. సో రేపు తీర్పు ఏమైతే వస్తుందో, ఆల్రెడీ ఈరోజు దోషం చెప్పారు, రేపు జడ్జిమెంట్ ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష ఏంటి అని చెప్పేసి అది వచ్చాక వీళ్ళు పైకోర్టుకి వెళ్తారు. ఇది ప్రజాప్రతినిధుల కోర్టు అంతే. దీని తర్వాత పైకోర్టు నాకు తెలిసి హైకోర్టుకు వస్తారు. మరలా అక్కడ కూడా ఏ విషయం తెలియక మరలా సుప్రీంకోర్టుకి వెళ్తారు. మీన్ వైల్ ఇతనికి బెయిల్ రాకుండా జైల్లో కనుక ఉంచగలిగితే మన జడ్జిలు, పోలీసులు, మన సిస్టమ్ అంతా కూడా సక్సెస్ అయినట్టుగా నేను భావిస్తున్నాను. మరలా చెప్తున్నాను, ఈ మధ్య కాలంలో ఒక మాజీ ఎంపీని కానీ, లేదు అందరూ చూసినటువంటి ఒక ఫెమిలియర్ పర్సన్ కానీ ఓపెన్ కానీ ఊరపంది అంటూ ట్రీట్ చేసి వీడియోలు ఇచ్చిందంటే ఇదిగో వీడినే. ఎందుకంటే ఇంకా పోలీసుల దగ్గర ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు రిమైనింగ్వి. బట్ అమ్మాయిలు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వట్లా. ఎందుకు? కొంతమంది ఇష్టపడే వాడితో ఎంజాయ్ చేస్తారు, ఇంకొంతమంది వాడు ఇచ్చే డబ్బుల కోసం, ఇంకొంతమంది ఇంకేం చేస్తాం తప్పదంటే పాపం లొంగిపోయారు. జరగాల్సిన గవర్నమెంట్ జరిగిపోయింది, మళ్ళీ ఇంకోటి బయటకు వచ్చి ఏం చెప్తాను చెప్పి చాలామంది రాలా. బట్ ఈమె ధైర్యం చేసి వచ్చి నిలబడి వాడి శిక్ష పడేలా చేస్తుంది, చూసారా? సూపర్. అసలు ఈవెన్ ధర్మస్థల విషయం అంటే మరలా మాట్లాడుతున్నా, వీరేంద్ర హెగ్డే కుటుంబానికి కానీ వాళ్ళ టీంని ఎక్కడ సపోర్ట్లా. ఈ పారిశుద్ధ్య కార్మికుడు ఏదైతే చెప్పినాడో
దానికి సంబంధించి నేను ఇప్పటికి అతనికే సపోర్ట్గా ఉన్నా. ఆ ధర్మస్థలకి నెక్స్ట్ వీడియో ఇస్తా కాబట్టి మీరు అందులో మాట్లాడదాం.